అవతారం వీర బ్రహ్మకయ అవతారం వీర నారోజన అవతారం వైకుంఠంబున వాచన పొదలి పారమును పాపుట కొరకై వైకుంఠంబున వాచన పొదలి పారమును పాపుట కొరకై రాజయోగమే రమ్యం పగునని రాజయోగమే రమ్యం పగునని కలిచను తీరా బ్రహ్మముని కలిచను తీరా బ్రహ్మముని వీరయ అవతారం వీర బ్రహ్మకయ అవతారం వీర నారోజన అవతారం కృత యుగమున కరకరిని త్రేత యుగమున రాముడు నేనే కృత యుగమున కరకరిని త్రేత యుగమున రాముడు నేనే పాపర యుగమున త్రికుడు నేనే అభివందనములు స్వామి. దేవి గోవింద దేవదేవుని పూజ ముగిసినదా దేవి? అవును స్వామి, స్వామి వారిని ఇప్పుడే పూజించి హారతి ఇచ్చి తిని ఇదిగో ఈ హారతి ప్రసాదంలో గైకొనము స్వామి. దేవి గోవింద నాథ ఆ యోగి జన హృదయాకార విహార రాజహంసుని ఆ భక్త జన దీక్ష బద్ధకంకుని శ్రీ విరాటు విశ్వకర్మ భగవానుని సేవించు వారులకు ముక్తి కరతలా మూలకమయ్యుండును దేవి. దేవి స్వామి నీవు ఎంతో ధన్యరాలవు దేవి. అవును స్వామి, శ్రీ విరాట విశ్వకర్మ భగవానుని పూజా సమయమున మీ ఆశీర్వచన శక్తి నాపై కలిగిన ముక్తికి కొరత ఏమన్నది నాథ. అవును దేవి. అయినను నాకు ఒక చిన్న సందేహము కలదు. స్వాములు వారు సెలవు ఇచ్చిన అడిగిదను కదా ప్రాణేశ్వర. ఆ సందేహం ఏమిటో శీఘ్రముగా తెలుపుము దేవి. స్వామి 84 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ లభించుట దుర్లభము కదా. అవును దేవి. ఒకవేళ లభించిన వేళ తాను బ్రహ్మ పదవు పొందవలెనన్నా ఎలా సాధింపవలెనో తెలుపండి స్వామి. దేవి గోవింద నాథ అలాగనే తెలిపెదను. నిర్మల చిత్తురాలపై వినుపు దేవి. అలాగునే స్వామి. హలో భక్తాలకు మా విజ్ఞప్తి చూడండి. ఇప్పుడు స్వాముల వారి పూజ